So hello guys, welcome to my new video. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే GCD బ్రూట్ ఫోర్స్ ఇంకా GCD ఆప్టిమల్ మెథడ్. సో ఈ వీడియో చూసే ముందు మీకు ఏమేమి రావాలి, రికర్షన్ రావాలి, రికర్షన్ బేసిక్ ఐడియా ఉండాలి, GCD అంటే ఏందో తెలియాలి. GCD రాకపోతే మనం ఏం చేయలేము. ఇంకా లూప్స్ ఎట్లా వర్క్ అయితే అది కూడా తెలిసి ఉండాలి. ఈ మూడు తెలిస్తే నేను రాసే కూడా మీకు ఈజీగా అర్థమైపోద్ది. జస్ట్ నా స్టెప్స్ని ఫాలో కండి, మీరు కూడా బ్యూటిఫుల్ కోడ్ రాస్తారు. ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ అయితే హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేస్తాం. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. తర్వాత మీకు ఈ వీడియోలో రన్ టైం కూడా చూపిద్దాం అనుకున్నా. సో క్రోనో అనే హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తా. దీంతో మనం చూడొచ్చు రన్ టైం ఎంత టైం పడుతుంది కోడ్ రన్ కానికి. ఇవంతా బేసిక్ సింటాక్స్, ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. ఈ క్రోనో పార్ట్ వదిలేయండి, మీకు అంత ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ దీని గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటే గీక్స్ ఫర్ గీక్స్ది ఒక ఆర్టికల్ ఉంది, అది నేను ట్యాగ్ చేసే డిస్క్రిప్షన్లో చూసేయండి, అర్థమైపోద్ది. మనం ఏం చేయాలి, ఇప్పుడు 2 వేరియబుల్స్ తీసుకోవాలి, దాన్ని ఇన్పుట్ తీసుకుందాం. సో మీకు బేసిక్ మ్యాథ్ రివైజ్ చేస్తా. GCD అంటే ఏంది, 2 నెంబర్స్కి. GCD అంటే ఏంటంటే మనం కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయా, ఇప్పుడు ఏలా కామన్ ఫ్యాక్టర్, బీలో కామన్ ఫ్యాక్టర్ ఉంది, దాన్ని మల్టిప్లై చేస్తామా, ఎన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ తీసుకుంటాం. అవన్నీ తీసుకుంటే అది GCD అవుతుంది. సో ఈ కామన్ అండర్స్టాండింగ్ మీదనే మనం కోడ్ రాయబోతున్నాం. ఫర్ int I ఈక్వల్ టు మినిమం ఆఫ్ A, B, I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, I మైనస్ మైనస్. సో మీకు అనిపించవచ్చు ఏంది భయ మినిమం ఆఫ్ A, B ఎందుకు తీసుకున్నాం అని. సో మినిమం ఆఫ్ A, B ఎందుకు తీసుకున్నాను అంటే GCD అనేది మ్యాక్సిమం ఎంత ఉండగలుగుతుంది, మ్యాక్సిమం మినిమం ఆఫ్ A, B వరకే ఉండగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం తీసుకున్నాం 2 4 తీసుకున్నాం. 2 అనేది ఏంది, ఫ్యాక్టర్ ఆఫ్ 4. సో GCD ఏమవుతుంది, 2 అవుతుంది. 2 కంటే ఎక్కువ అయితే ఏం కాలేదు. ఇదే మ్యాక్సిమం, ఎప్పుడు ఇదే మ్యాక్సిమం కండిషన్, ఎప్పుడు మినిమం అనేది GCD అవుతుంది. దీనికంటే వేరే కండిషన్ అయితే ఉండదు. సో దీనికంటే ఎక్కువ తీసుకుంటే మనకి రన్ టైం అనేది బొక్క పడుతుంది. సో మనం అది తీసుకోం. ఇప్పుడు ఏముంది, ఒక సింపుల్ కండిషన్ పెడతా, బ్యూటిఫుల్ సింపుల్ కండిషన్ పెడతా. AI మోడ్యులో I ఈక్వల్ టు 0 అంటే ఏంది, I అనేది Aని డివైడ్ చేస్తుందా లేదా అని తెలుసుకోనికి. B మోడ్యులో I ఈక్వల్ టు 0. ఈ 2 కండిషన్లను చూస్తా. ఈ 2 కండిషన్లను చూడడానికి ఎందుకంటే ఇది I అనేది ఫ్యాక్టర్ ఆఫ్ A ఇంకా ఫ్యాక్టర్ ఆఫ్ Bయా కాదా అని చూడడానికి మనం ఈ రెండు కండిషన్లు వాడతాం. ఇప్పుడు 2 సాటిస్ఫై అయితేనే మనం GCDకి యాడ్ చేస్తాం. GCD కోసం నేను ఒక వేరియబుల్ తీసుకోవాలి, లేకపోతే ఎట్లా చూపిస్తా. సో HCFని నేను మల్టిప్లై చేస్తా ఐతోని, A డివైడ్ చేయాలి మళ్ళీ ఐతోని. ఎందుకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు. ఇప్పుడు మనకి 8 ఇంకా 16 ఉంది. మన లాజిక్ ఏంది, ఫర్ int I ఈక్వల్ టు 8, I ఈక్వల్ టు 8 నుంచి మనము 1 వరకు పోతున్నాం. ఇది మన లాజిక్, నార్మల్ లాజిక్ అయితే. సో నేను ఏం చేస్తున్నా, లాజిక్ ప్రకారం అయితే 8 చెక్ చేస్తా. 8 అనేది 8ని డివైడ్ చేస్తుందా, 16ని డివైడ్ చేస్తుంది. సో నేను డైరెక్ట్ ఇంటూ ఈక్వల్ టు 8 చేస్తా. అప్పుడు GCD ఏమవుతుంది, 8 అవుతుంది. సో ఇప్పుడు మనం ఇది యాడ్ చేయలేదనుకో, సపోజ్ ఇది యాడ్ చేయకపోతే మనకి ఏమవుతుందో చెప్తున్నా. మళ్ళీ I అనేది 7 అవుతుంది. అది డివైడ్ చేయదు కాబట్టి మనకు అంత ఫరక్ పడదు. జస్ట్ మనం డివైడ్ చేసేదే చూడాలి. I మైనస్ 6 అవుతుంది, ఇది కూడా డివైడ్ చేయదు. I మైనస్ ఇది 5 అవుతుంది, ఇది కూడా డివైడ్ చేయదు. I మైనస్ ఇది 4 అవుతుంది. 4 అయినప్పుడు రెండింటిని డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాను నేను, రెండింటిని డివైడ్ చేస్తుంది. సో నేను నార్మల్ రాసిన కోడ్ ప్రకారం ఇంటూ ఈక్వల్ 4 చేస్తా. అప్పుడు అది ఎంత అవుతుంది, 32 అవుతుంది. ఇది ఇంపాసిబుల్ అసలు. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ HCF ఎంత ఉంటుంది, 8 × 16 అంటే పాసిబులే, కానీ
మన జీసీడీ అనేది ఎప్పుడు మినిమం ఆఫ్ 2 ఎలిమెంట్స్ కంటే తక్కువ ఉండాలి. సో ఇక్కడ మీకు ఎర్రర్ వస్తుంది. సో దీన్ని ఎందుకు ఇట్లా ఎర్రర్ వస్తుందంటే మన 8లోనే 4 వస్తుంది, 2 వస్తుంది, 1 కూడా వస్తుంది. 1 అనేది క్యాలిక్యులేట్ చేసినా ఫరక్ పడదు. సో 8లోనే 4 వస్తుంది, 2 వస్తుంది కాబట్టి మీకు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఈ రిపిటిషన్ని ఓవర్త్రో చేయడానికి మనం ఇది తీసుకుంటాం. ఈ సింపుల్ లాజిక్తో మనకి ఇది వచ్చేసింది హెచ్సిఎఫ్ అనేది. ఎండెల్ న్యూ లైన్ కోసం ఎండెల్ అని పెడతా. ఇంకా ఏముంది, నేను మీకు రన్ టైం చూపిస్తే ఎట్లా చేయాలో. క్రోనో వాడి చేయాలి. జస్ట్ మీరు రిఫర్ చేసేయండి, మీకు అర్థమవుతుంది నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో. కింద గీక్స్ ఫర్ గీక్స్ పెడతా. ఇది మైక్రో సెకండ్స్లో తీసుకోవాలి. ఎండ్ మైనస్ స్టార్ట్. సో మనకి ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసింది. సో డ్యూరేషన్ నీకు రిప్రజెంట్ చేస్తా మైక్రో సెకండ్స్లో. డ్యూరేషన్ డాట్ కౌంట్ మైక్రో సెకండ్స్ స్పేస్ ఇస్తా నీట్నెస్ కోసం. ఇప్పుడు సారీ సెమికాలన్ మర్చిపోయినా. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ కోడ్. ఎగ్జిక్యూట్ చేద్దాం. 2 నెంబర్స్ తీసుకుంటున్నా, 2356780, ఇంకోటేమో 3798425. సో ఇంత ఎక్కువ వచ్చింది, 7000 మైక్రో సెకండ్స్ వచ్చింది. నాకు నచ్చలే 7000, ఇంత పెద్ద నెంబర్ నాకు వద్దు. నేనేం చేస్తా, ఆప్టిమల్ కోడ్ కోసం వెతుకుతా. సో ఆప్టిమల్ కోడ్ నాకు తెలుసు, సో నేను రాస్తున్నా ఆప్టిమల్ కోడ్. అట్లనే ఒక ఇంటర్వ్యూకి పోయినరు అనుకో, మీరు ఇంటర్వ్యూయర్కి మీరు ఎన్ని కోడ్స్ చెప్తే వాడికి నీకు అంత నాలెడ్జ్ ఉందని అర్థమవుతుంది. సో అన్ని కోడ్స్ మీరు చెప్పగలగాలి. ఇది చాలా బేసిక్, చూడండి అర్థమవుతుంది మీకే. డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తా, ఎందుకంటే మళ్ళీ ఇంతెవరు రాస్తారు. ఎప్పుడన్నా స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు. ఇప్పుడు లాజిక్ వేరే ఉంటుంది. మీకు దీనికోసం రికర్షన్ బేసిక్ ఐడియా ఉండాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొంచెం మ్యాథ్ వాడతాం. ఆ మ్యాథ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేను ఇక్కడ, ఎందుకంటే అది డీటెయిల్గా ఆల్రెడీ ఖాన్ అకాడమీలా ఉంది. సో వాడు మంచిగా చెప్పిండు, నేను వానికన్నా మంచిగా చెప్పలేను ఆ మ్యాథమెటిక్స్ని. ఆ వీడియో రిఫర్ చేయండి, బాగుంటుంది ఆ వీడియో. నేను కూడా అక్కడి నుంచే నేర్చుకున్న ఈ మెథడ్ని. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మినిమం ఎలిమెంట్ అయిపోయాక రిటర్న్ హెల్పర్ పి కే మోడీలో పి. సో ఇది మన కోడ్. డైరెక్ట్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు హెల్పర్ ఏ వి. సో ఇదే మనది కోడ్. జస్ట్ నేను అదే సేమ్ నెంబర్సే తీసుకుంటా, మీకు అప్పుడు అర్థమవుతుంది డిఫరెన్స్ ఎట్లా వస్తుందో. దాంట్లో మీకు 7000 వచ్చింది, దీంట్లో మ్యాక్సిమం 0 వరకే పోతుంది. చూద్దాం ఎట్లుంటుందో మరి.
నెంబర్స్ ఏంది 2356780, ఇది ఒక నెంబరు. 3798425. చూడండి గాయస్, మీరే చెప్పండి అది ఎక్కడ 7000, ఇది ఎక్కడ 0, ఎంత తేడా ఉంది అర్థమవుతుందా? ఇంత తేడా ఉంది మీకు, అందుకే చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తారు. అట్లనే మీకు ఇంకో థర్డ్ మెథడ్ పెట్టినా అది ఆప్టిమల్ కాదు, బ్రూట్ ఫోర్సే, కానీ అది బెటర్ దెన్ బ్రూట్ ఫోర్స్. నేను ఇప్పుడు రాసిన కోడ్ కంటే కొంచెం బెటర్. అది ఇంక్లూడ్ చేస్తే మరీ కాంప్లెక్స్ అయిపోతుంది, వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పి మీకు ఒక బ్లాగ్లో అప్లోడ్ చేసిన, లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని పోయి చూడండి. సో ఇంతే ఇంకా మనది. బ్రూట్ ఫోర్స్ ఏమో మీరు చూసిరు 7000 వచ్చింది, అరౌండ్ 7000 మైక్రో సెకండ్స్ వచ్చింది. మన ఆప్టిమల్ ఏమో 0 మైక్రో సెకండ్స్లో ఖతం చేసింది. సో ఎవరన్నా దీన్నే ప్రిఫర్ చేస్తారు ఆప్టిమల్ కోడ్ని. అట్లనే మీరు ఇంటర్వ్యూ పోయినప్పుడు ఆప్టిమలే చెప్పండి, చాలా బెటర్. ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని చూడంగానే అర్థమైపోతుంది మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉందని, బేసిక్ మీరు హై లెవెల్ స్టఫ్ మీద ఆల్రెడీ వర్క్ చేసి ఉంటారని అనుకుంటాడు. ఇది మనది. సో ఇంకా నా ఛానల్ కూడా ఇట్లా నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. డైలీ వీడియోస్, మంచి హై కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా. నేను మా ఫ్రెండ్ గ్రూప్ లీడ్ కోడ్ క్వశ్చన్స్, ఊప్స్ మీద కాన్సెప్ట్స్, ఇంకా చాలా రిలేటెడ్ టు ప్రోగ్రామింగ్, ఇంకా హ్యాకథాన్స్, చాలా 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 అనుకున్నా, చాలా ప్లాన్ చేస్తున్నా. అవన్నీ ఫ్యూచర్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.